రాష్ట్రంలో 16 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు చేశారు రైతులు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 30% పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు అధికారులు. యాసంగిలో సాధారణ పంటల సాగు 54.93 లక్షల ఎకరాలు కాగా నిరుడు సీజన్ ముగిసే నాటికి 72.63 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ప్రస్తుత సీజన్ కు సంబంధించి సాగు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. రాష్ట్రంలోని 32 జిల్లాలో 30% విస్తీర్ణంలో యాసంగి పంటలు సాగయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంతో పోలిస్తే ఇప్పటి వరకు అత్యధికంగా 76.78% పంటలు సాగయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 71.68%, నిర్మల్ జిల్లాలో 54.77%, నాగర్ కర్నూలు జిల్లాలో 49% పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా మెదక్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 2.51% రైతులు ఇప్పటి వరకు పంటలు వేశారు. మిల్లెట్స్ సాగుపై దృష్టి సారించాలని ప్రభుత్వం చెబుతున్నా రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో చిరుధాన్యాల పంటల సాగు నామమాత్రంగానే ఉంటున్నది. సజ్జ పంట సాధారణ సాగు విస్తీర్ణం 22,967 ఎకరాలు కాగా ఇప్పటి వరకు కేవలం 46 ఎకరాల్లోనే రైతులు పంట వేశారు. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 1,02,026 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 55,463 ఎకరాల్లో పంట సాగు చేశారు. రాగులు 86 ఎకరాల్లో, కొర్రలు 124 ఎకరాల్లో వేశారు. వరి యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 40.50 లక్షల ఎకరాలు కాగా నిరుడు ఈ టైంకు 7.71 లక్షల ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. ఏడాది ఇప్పటి వరకు 7.62 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఇది సాధారణ సాగులో 18.84%. మక్క సాధారణ సాగు విస్తీర్ణం 5.11 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 2.81 లక్షల ఎకరాల్లో సాగైంది. అన్ని రకాల పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 4.21 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 2.76 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. యాసంగిలో నీటి పారుదల సౌకర్యాలు తక్కువగా ఉండడంతో సాగు తగ్గిందని అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ముఖ్యంగా నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో యాసంగి పంటకు సాగునీరిచ్చే పరిస్థితి లేదు. దీంతో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వరి సాగు గణనీయంగా తగ్గిందని అంటున్నారు.